పిల్లలు ఏదైనా వాళ్ళకి నచ్చిన కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, "నువ్వు నల్లగా ఉన్నావు కదా! నీకు ఈ కలర్ సూట్ అవ్వదు. హ్మ్. నువ్వు లావుగా ఉన్నావు కదా! నీకు ఈ టైప్ డ్రెస్సెస్ అసలు సూట్ అవ్వవు. నువ్వు అసలు ట్రై చేయకు." ఇవి చాలా ఈజీగా అనేస్తారు. కానీ సున్నితమైన పిల్లల మనసు మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఇలాంటి వర్డ్స్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి నచ్చింది చేయలేకపోతున్నారు అన్నప్పుడు పిల్లలు చాలా డిసప్పాయింట్మెంట్‌కి గురవుతూ ఉంటారు. హ్మ్. ఫస్ట్ వాళ్ళు కోల్పోయేది సెల్ఫ్ ఎస్టీమ్. అసలు మనం మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్‌ని ఎలా డెవలప్ చేసుకుంటాము? మనం చేసే పనిని బట్టి, మన బిహేవియర్‌ని బట్టి, మన మాటని బట్టి అవతల వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మన మీద మనకి ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అవుతుంది. అవును. మన వర్త్ ఏంటో అలా తెలుస్తుంది. సర్టెన్ ఏజ్ వచ్చాక కొంచెం వాటిని ఫిల్టర్ చేయడం నేర్చుకుంటాం మనం. అంటే అవతల వాళ్ళు చెప్పే నెగెటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజానికి మనం కాకపోతే, సరే వాడికి కిట్టక చెప్పాడు ఈ విషయం నా గురించి, నిజానికి అది నేను కాదు కదా అనే అవగాహన మనకొస్తుంది. అప్పుడు మనం దాన్ని పట్టించుకోం, అవాయిడ్ చేస్తూ ఉంటాం అలాంటి మాటలు. కానీ పిల్లలు మనం ఏదైతే చెప్తామో అవతల వాళ్ళు వాళ్ళ గురించి ఏవైతే చెప్తారో అవి నిజం అనుకునే భావిస్తారు వాళ్ళు. దీన్నే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ అంటాం. హ్మ్.